హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన బయోగ్రఫీ వీడియోని అయితే చేయడం జరిగింది. ఈ రోజునే ఏప్రిల్ 5న సమతా దివస్ అని కూడా అంటారు. ఈయనని సమతా మూర్తి అని కూడా అంటారు. ఈయన 1908 ఏప్రిల్ 5న బీహార్లో జన్మించారు. అత్యంత పేదరికంలో పుట్టిన ఈయన భారతదేశ ఉప ప్రధానిగా మరియు కేంద్ర స్థాయిలో ఉన్నత పదవులు దాదాపు 30 సంవత్సరాల పాటు కొనసాగారు. మరి 1908 ఏప్రిల్ 5న బీహార్లో పుట్టినటువంటి ఈయన 1919లో ప్రాథమిక విద్య, 1920లో పాఠశాల విద్య, 1926లో మెట్రికులేషన్ పూర్తి చేసుకున్నారు. మరి 1931 కలకత్తా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి 1935లో బీహార్ లెజిస్లేచర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన గెలుపొందడమే కాకుండా ఆయనతో పాటు 15 మందిని గెలిపించే సత్తా ఉండి గెలిపించారు. దాని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి నెహ్రూ గారి కేంద్ర కేబినెట్లో అత్యంత చిన్న వయసులోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తే ఈ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. మరి అంతేనా అంటే 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మనం హరిత విప్లవానికి నాంది పలికిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. దాని తర్వాత దాదాపుగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి వ్యక్తి మరియు ప్రపంచ రికార్డు ఆయన నెలకొల్పాడు. 1935 నుంచి 1986 వరకు ఆయన పార్లమెంటరీగా చేశారు. అంతేనా అంటే కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. 1977-79లో భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు. ఆ టైంలో మన దేశ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ప్రధానిగా పనిచేశారు. దాని తర్వాత ఆయన కల అయినటువంటి దేశ ప్రధాని కూడా అవడానికి కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కొన్నారు. ఏంటంటే కొంతమంది ఆయన్ని ఉప ప్రధానిగానే ఉంచాలి, ప్రధానిగా చేయకూడదనే ఉద్దేశంతో మొరార్జీ దేశాయ్ గారి తర్వాత చరణ్ సింగ్ గారిని ప్రధానిగా చేయడం జరిగింది. ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి ఈయన ఎన్నో కార్యక్రమాలు ఈ దేశానికి సేవలు చేశారు. మరి ప్రస్తుతానికి మన భారతదేశంలో పార్లమెంటేరియన్గా ఇన్ని సంవత్సరాలు సేవలు చేసి ఒక భారతదేశంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఈ దళిత వర్గానికి 2 కళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. వీళ్ళంతా గొప్ప మేధావి వర్గం. ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఈయన 1986 జూలై 6వ తేదీన మరణించడం జరిగింది. ఈయన మరణించినప్పుడు దేశం మొత్తం శోక సంద్రంలో మునిగింది. మరి అదేవిధంగా ఈయనతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారితో కూడా స్నేహం కొనసాగించారు. ఆయనతో పాటు బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు ఆయన సేవలు అందించారు. హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు హైదరాబాద్ మొత్తం షేక్ అయ్యే విధంగా మీటింగ్ని ఆయన చెప్పడం జరిగింది. మరి అంతేనా అంటే బూర్గుల రామకృష్ణారావు గారు
మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఉన్నప్పుడు ఒక దళిత మంత్రికి మంత్రి హోదా రావడానికి చాలా సన్నాహాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. ఈయన కోరుకునేది ఒకటే, సమత, సమానత్వం. ఈయన కోరుకునే విధానం మరి ఆయన తెలివితేటలు ఇవన్నీ దేశానికి ఎన్నో సేవలు అందించారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ గ్రేటెస్ట్ లీడర్ సమతామూర్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.